ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్టీవీ కుకింగ్ ఛానల్. ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే కొర్రమీన పులుసు ఎలా చేయాలో చూద్దాము. దీనికి కావాల్సిన ప్రాసెస్ చూద్దాం ఫ్రెండ్స్. కొర్రమీన పులుసులోకి 1 కిలోన్నర వరకు నేను కొర్రమీన ముక్కల్ని శుభ్రం చేసుకొని పక్కకు పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులోకి మసాలాని రెడీ చేసుకుందాము. మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ గసాలు, చెక్క, ఇలాచి, లవంగ, వీటిల్ని మంచిగా మనం మిక్సీ చేసుకుందాము. మిక్సీ చేసుకున్న తర్వాత ఈ పౌడర్ని మసాలాని పక్కకు పెట్టుకొని ఇప్పుడు ఇదే మిక్సీ జార్లోకి ఒక 4-5 పచ్చిమిర్చి, ఒక 3 మీడియం సైజు ఆనియన్ కట్ చేసుకొని వీటిల్ని మనం మంచిగా పేస్ట్లా చేసుకుందాము. ఆనియన్ పేస్ట్ని వేరొక ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు ఇదే మిక్సీ బౌల్లోకి ఒక టమాటాని కట్ చేసుకొని వేసుకొని మళ్ళీ దీన్ని కూడా మిక్సీ చేసుకుంటున్నాను. టమాటా పేస్ట్ని కూడా ఒక గిన్నెలోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పులుపుకి ఒక పెద్ద సైజు నిమ్మపండంత చింతపండుని తీసుకుంటున్నాను. మీరు పులుపు కొంచెం ఎక్కువ తింటామనుకుంటే కనుక ఇంకా కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, మన టేస్ట్ని బట్టి వేసుకోవాలి. దీన్ని ఇప్పుడు వాటర్ పోసుకొని నానబెట్టుకొని పక్కకు పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఇందులో అయితే మనం పులుసు పెట్టాలనుకుంటున్నాము. ఆయిల్ వేడెక్కిన తర్వాత కొన్ని మెంతులు, ఇందులోకి కొంచెం కరివేపాకు, ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని వేసుకుంటాం. ఆనియన్ పేస్ట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ని కూడా యాడ్ చేసుకుందాము. ఇది ఇలా వేగేటప్పుడే మనం ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకొని కలుపుకుందాము. ఆనియన్ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక 2 చిలుకల్లా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, అలానే ముందుగానే మనం పేస్ట్ చేసి పక్కకు పెట్టుకున్న టమాటా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇది కొంచెం మగ్గనివ్వాలి. ఇప్పుడు ఇది ఇలా కొంచెం మగ్గిన తర్వాత ఇందులోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా పౌడరు, రుచికి సరిపడినంత సాల్ట్, అలానే నేను ఒక 2 టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ వేసుకున్నాను. మనం పులుసు పెడుతున్నాం కాబట్టి ఈ చేపల పులుసులోకి కారం అలానే ఆయిల్ సరిపడినంత ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఈ మసాలా అంతా కూడా ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు కూడా మనం వేయించుకుందాము. ఇలా ఆయిల్ సెపరేట్ అయ్యేటప్పుడు మనం ఇందులోకి మనం ముందుగానే తీసి పెట్టుకున్న పులుపుని యాడ్ చేసుకుందాము. ఇలా పులుపుని యాడ్ చేసుకున్న తర్వాత పులుపుని యాడ్ చేసుకున్నాక ఇంకా కొంచెం వాటర్ కావాలనుకుంటే యాడ్ చేసుకొని మూత పెట్టుకొని కొంచెం సేపు మరగనివ్వాలి. ఇప్పుడు ఇదంతా మరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ శుభ్రం చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని యాడ్ చేసుకుందాము. ఇలా పీసెస్ అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత నెమ్మదిగా ఒకసారి కలుపుకోవాలి. మనం గరిటతో కలుపుకున్న ఏం కావు ఇవి. ఒక 2 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉంచుకొని తర్వాత స్టవ్ని సిమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మనం పులుసుని మరగబెట్టుకోవాలి. పులుసు అనేది మరిగిపోయింది కదా. ఇప్పుడు దీనిపైన కొంచెం కొత్తిమీర తురుముని వేసుకొని ఒక 2 మినిట్స్ ఇలానే మరగనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు.
అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే చేపల పులుసు, కొర్రమైన పులుసు అనేది రెడీ అయిపోయింది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. రెసిపీ మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి, అలానే షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.